సరదాగా కాసేపు భార్య భర్తల కామెడీ జోక్స్. భార్య: ఏంటండి అప్పుడే ఆఫీస్ నుండి వచ్చారు? ఈరోజు హాఫ్ డేనా? భర్త: అది కాదే. భార్య: మరి నేను గుర్తొచ్చానా? భర్త: అబ్బే అది కాదే. భార్య: మరి ఈరోజు ఏమైంది? ఎందుకని తొందరగా వచ్చారండి? భర్త: అది భాగ్యం, నీకో విషయం చెప్పాలే. భార్య: ఏంటండి, ఏం చెప్పాలి? భర్త: అది అది నా జాబ్ పోయిందే. భార్య: ఏంటి, బంగారం లాంటి జాబ్ పోయిందా? అయ్యో అయ్యో, జాబ్ నుంచి తీసేంత ఏం పని చేశారు మీరు? మాయాదారి సచ్చినోడా. భర్త: నేనేం చెయ్యలేదే, ఊరికనే తీసేశారు. భార్య: ఊరికనే తీసేస్తారా? ఊరికనే ఊరికనే తీసేయడానికి వాళ్ళైనా ఎర్రపప్పులా? లేక నేను ఊరికనే తీసేయడానికి నమ్మడానికి నేను ఎర్రపప్పనా? చెప్పు, నిజం చెప్పండి, ఏం చేశారు? భర్త: నిజం భాగ్యం, ఒట్టు, నాది ఏం తప్పులేదు, నేనేం చెయ్యలేదు, కళ్ళు మూశానంతే, తీసేశారు. భార్య: అంటే కళ్ళు మూసేస్తే తీసేస్తారా? భర్త: అంటే అది ఉదయం ఆఫీస్ నుంచి వెళ్ళగానే కళ్ళు మూశాను, కళ్ళు తెరిచేసరికి మధ్యాహ్నం 2 అయింది అంతే. భార్య: అబ్బా భలే చెప్తున్నారుగా, నేను అమాయకుణ్ణి, నాదేం తప్పు లేదు అన్నట్టు బర్రెలాగా నిద్రపోతే తీసేయక ఏం చేస్తారు? అయినా నువ్వు మనిషివా లేక ఇంకేమైనానా? ఎన్ని గంటలు ఎలా నిద్రపోతావు? రాత్రి మొత్తం నిద్రపోతావు, ఆఫీస్ నుండి బస్కి వెళ్ళేటప్పుడు నిద్రపోతావు, ఆఫీస్ నుండి రాగానే నిద్రపోతావు, సెలవులు వస్తే నిద్రపోతావు, ఇప్పుడు ఆఫీస్లో కూడా నిద్రపోతున్నావు. నేనేమనాలి? అయినా వాళ్ళని కాదు, ఒకసారి నిద్రపోతే తీసేస్తారా? భర్త: అంటే అది వాళ్ళు ఆల్రెడీ ఇంతకుముందు 2 సార్లు వార్నింగ్ ఇచ్చారు, వాళ్ళదేం తప్పు లేదు. భార్య: అవును, వాళ్ళదేం తప్పులేదు, మీది కూడా ఏం తప్పులేదు, తప్పంతా నాది, నిన్ను పెళ్లి చేసుకోవడమే నా తప్పు. భర్త: అవును, నా లైఫ్లో కూడా నేను చేసింది పెద్ద తప్పు. భార్య: ఈ మాటలకేం తక్కువ లేదు, వెంటనే వస్తాయి. అయ్యయ్యో, నేనేం చేసేది, ఈ నెల ఎప్పుడు ఎలానో ఏమో. భర్త: అయిన భాగ్యం, ఎందుకంత కోప్పడుతున్నావు, ఎందుకంత బాధపడుతున్నావు? వారం రోజుల్లో ఇంకో జాబ్ చూసుకుంటాను. భార్య: నా బాధ నీకేం తెలుసు, 15 రోజుల్లో నా ఫ్రెండ్ పెళ్ళుంది, ఇప్పుడు ఎలానో ఏమో. పెళ్ళికి కాస్ట్లీ చీర కొందామనుకున్నా, కానీ ఆ పని అయ్యేటట్లేదు. ప్లాన్ మొత్తం సర్వనాశనం చేశావు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ కొట్టండి, షేర్ చేయండి. వాచింగ్ మై వీడియో. ఇది కేవలం మిమ్మల్ని నవ్వించడానికి చేసిన ప్రయత్నం మాత్రమే, కించపరచడానికి కాదు. దయచేసి అర్థం చేసుకోగలరు. ప్లీజ్ వాచింగ్ మై